పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పల్నాడు జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని సౌత్ ఆఫ్రికాలోని మాలీలో కిడ్నాప్ చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని జమ్మలమడుగుకు చెందిన అమరలింగేశ్వరరావు ఉపాధి కోసం 10 ఏళ్ల క్రితం సౌత్ ఆఫ్రికా వెళ్లాడు. ఈ నెల 1న జనరల్ మేనేజర్ను కిడ్నాప్ చేసేందుకు వచ్చిన వారు అమరలింగేశ్వరరావును తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కుమారుణ్ణి వెంటనే విడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లింగేశ్వరరావు మాలీ కంట్రీలో ఉద్యోగం చేస్తున్నాడు. 1వ తారీఖు బుధవారం 5ంటికి పోయి గ్యారేజీలో ఆయిల్ అన్నీ ఇచ్చి 8ంటికి వచ్చేవాడిని. గేటు తీయగానే వాళ్ళు కారులో వస్తూ తిరగాడిని నువ్వు కూడా ఎక్కబ్బాయి అన్నారు. ఎక్కించుకొని వెళ్ళిపోయాను. మాకు నిన్ననే తెలిసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, అసలు ఈ కిడ్నాప్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ కిడ్నాప్ కి సంబంధించి తల్లిదండ్రుల దగ్గర పూర్తిగా సమాచారం అయితే ఇంకా అందలేదు. వాళ్ళైతే పూర్తిగా ఆవేదనలో ఉన్నారు. తమ కుమారుడు 10 ఏళ్ల క్రితం ఆ ఉద్యోగం కోసం సౌత్ ఆఫ్రికాలోని మాలి వెళ్లారు. అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఆ యూనిట్ లోని బ్రాంచ్ మేనేజర్ కోసం అతని కోసం కిడ్నాప్ చేయడానికి వచ్చి తమ కుమారుడిని కూడా ఎక్కించి వెళ్లారని కొంత సమాచారం మాత్రమే ఉంది. మిగిలిన సమాచారం అయితే తెలియట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతన్ని మాచర్ల నియోజకవర్గం జమ్మలమడక 10 ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం ఇక్కడికి వెళ్లారు అని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కిడ్నాపర్లు తమ కుమారుడిని వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తారు. అలానే ప్రభుత్వాలు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకోవాలని కూడా తండ్రి చెప్తూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.